ఉత్తర భారతదేశాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, నోయిడా ప్రాంతాలు భారీ వర్షానికి జలమయమయ్యాయి. రహదారులపైన భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబై, రాయ్గఢ్, పూణె జిల్లాలోనూ వాని విభజన సృష్టిస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కొనసాగుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఉత్తర భారతదేశాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు గత 5 రోజుల నుంచి కూడా కురుస్తున్నాయి. మనకి ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కొన్ని ఏరియాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన ఉత్తర భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్నటువంటి వర్షాలకు నోయిడా ప్రాంతం మొత్తం పూర్తిగా జలమయం అయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా రోడ్ల పైన మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా వాహనాలు ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో సో కొన్ని ఎన్టీఆర్ టీమ్స్ రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని అంచనా వేసి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఏ ఏరియాలో అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఏమన్నా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోజుకి 14 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ తెలిపింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కురుస్తున్నటువంటి వర్షాలకు, రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో ట్రాఫిక్ సమస్య కూడా ముఖ్యంగా తలెత్తింది. ఈ రోజు ఉదయం కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి ఢిల్లీలో చూస్తే ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తలెత్తింది. ఉదయం వేళల్లో ఆఫీస్ కి వెళ్లే వారు ఉన్నారు, వారందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపించింది. సో అట్లానే ఉత్తరప్రదేశ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ముఖ్యంగా అక్కడ ఆఫీస్ పనివేళల్లో వెళ్లే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి మరో వారం రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా గోదావరికి కొంత వరద పోటెత్తినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా మనకి గోదావరి లో ఎక్కువగా వరద ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి సో ఆ విధంగా మనకి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకి గోదావరి వరద కూడా ఒక్కసారిగా పెరిగినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. మరో 5 రోజుల పాటు కూడా ఉత్తర భారతదేశంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిక ఐఎండీ జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.